హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ యు ఆర్ మై డెవిల్. తన క్యాబిన్లో నుండి అభినయాన్ని వాచ్ చేస్తూ తన ఆలోచనలు గమనించిన విక్రమ్, అమ్మో స్వీటీ, నీ ఆలోచన సూపర్ తెలుసా. నాకు తగ్గ పెళ్ళానివి నువ్వు. అలా ఎలా నా నుండి వెళ్ళిపోవాలి అనుకున్నావు? ఈ జన్మకి నువ్వే నా భార్య, నేనే నీ భర్త. అబ్బా, ఎంత కన్నింగ్గా ఆలోచించావే నువ్వు. నేను అమ్మాయిలతో క్లోజ్ ఉండడం చూసి నేనేదో పెద్ద తప్పు చేసినట్టుగా నీకు ద్రోహం చేశాను అని నన్ను నిందించి నువ్వు నా నుండి దూరం కావాలి అనుకుంటున్నావు కదా. అది ఈ జన్మలో జరగదు అని తన పని చేస్తున్నాడు. ఇలా ఇంకో 10 రోజులు గడిచిపోయాయి. ఒకరోజు అభినయాని తన క్యాబిన్కి పిలిచాడు విక్రమ్. తను ఇప్పుడెందుకు పిలిచినట్టు అనుకుంటూ విక్రమ్ క్యాబిన్లోకి వెళ్ళింది. విక్రమ్ సిగరెట్ తాగుతూ తను ఉన్న అంతస్తు నుండి కింద వాహనాలను చూస్తూ ఉన్నాడు. అభినయ నన్ను క్యాబిన్కి పిలిచి సిగరెట్ తాగుతూ ఉన్నాడేంటి? విక్రమ్ సిగరెట్ తాగాడు అంటే అర్థం నా మీద ఎంతో కోపం వస్తే తప్ప తను అలా చేయడు. అంటే నేను ఏం చేశాను విక్రమ్ కోపం తెప్పించే పని అని ఆలోచిస్తూ ఉంది. కానీ తనకు ఏం తెలియడం లేదు. విక్రమ్, నువ్వు ఏం చేశావ్ అని ఆలోచిస్తున్నావా స్వీటీ? అభినయ విక్రమ్ ముందు వెళ్ళి, అవును నేనేం చేశాను చెప్పండి ప్లీజ్. మీకు కోపం వచ్చే పని చేస్తుంటే మాత్రం క్షమించండి అంది. విక్రమ్ తన కోపం వస్తే ఏం చేస్తాడో బాగా తెలుసు. అది తలుచుకుంటేనే అభినయ్‌కి ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. వెంటనే విక్రమ్ చేతులు పట్టుకొని, ప్లీజ్ విక్రమ్, నేను ఏం చేశానో చెప్పండి. విక్రమ్ అభినయాన్ని తన మీదకి లాక్కొని తన నడుము మీద ప్రెస్ చేస్తూ, నేను నీకు ఎలా కనిపిస్తున్నానే? పిచ్చి నా కొడుకులా కనిపిస్తున్నానా ఏంటి? అభినయ తన నడుమును పట్టుకున్న విధానమే చెప్తుంది విక్రమ్ ఎంత కోపంగా ఉన్నాడో అని. అభినయ, నేను నేను నేనేం చేశాను? నీకు తెలియదా? ఇందాక వాడితో అలా నవ్వుతూ మాట్లాడుతున్నావు కదా! ఏం అంత నచ్చాడా వాడు? ఆగలేకున్నావా అని అన్నాడు. అభినయ కోపంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేస్తా అని కోపంతో గట్టిగా అరిచింది విక్రమ్ మీద. విక్రమ్ పెదవుల మీద చిరుదరహాసం ఇలా వచ్చి అలా వెళ్ళింది. మీ కంటికి ఎలా కనిపిస్తున్నాను నేను? తను నాతో ఏదో క్యాజువల్గా మాట్లాడాడు అంతే. దానికి మీరు నన్ను అవమానిస్తున్నారు అని కన్నీరు కారుస్తుంది. విక్రమ్ అభినయ బుగ్గలు గట్టిగా ఒత్తిపట్టుకొని, మరి నా గురించి కూడా నువ్వు అలానే అనుకొని నా నుండి దూరం కావాలి అనుకున్నావు కదా. అభినయ షాక్గా విక్రమ్ని చూస్తూ, అది ఈయనకి ఎలా తెలిసింది? విక్రమ్, నువ్వు ఆఫీస్కి వచ్చిన రోజే తెలుసు నీ ఆలోచన స్వీటీ. అయినా ఎలా అనుకున్నావే నిన్ను కాదు అని మరో అమ్మాయిని చూస్తాను అని. అది ఈ జన్మకు జరగదు. కానీ నీకు వచ్చే ఆలోచన మరోసారి ఇలాంటివి రాకూడదు అంటే దానికి తగిన పనిష్మెంట్ ఇవ్వాలి కదా స్వీటీ. అభినయ విక్రమ్ పనిష్మెంట్ అనగానే అభినయ గుటకలు మింగుతూ, వద్దు మరోసారి ఇలా చేయను అంటుంది. విక్రమ్, లేదు స్వీటీ, నీకు మాట్లాడే ఛాన్స్ లేదు అని తన చెయ్యి పట్టుకొని తన పర్సనల్ రూమ్కి లాక్కొని వెళ్ళి బెడ్ మీద తన్ని విసురుగా తోశాడు. అభినయ, వద్దు మరోసారి ఇలా చేయను అంటున్నా కదా, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అంటున్నా కూడా వినకుండా విక్రమ్ డోర్ బోల్ట్ పెట్టి తన షర్ట్ తీసేసి అభినయ మీదగా వాలాడు. తను భయంతో వద్దు ప్లీజ్ అని అంటుంటే కళ్ళు మూసి బెడ్ మీద పడిపోయింది. విక్రమ్, స్వీటీ చాలు ఇంక కళ్ళు తెరువు అంటున్నా కూడా తనలో కదలిక లేదు. విక్రమ్కి భయం వేసి అభి అభి అని తన చెంపలు తడుతున్నా కూడా తనలో కదలిక లేదు. వెంటనే క్యాబిన్కి వెళ్ళి రీతుకి కాల్ చేసి ఆఫీస్కి రమ్మని చెప్పి కాల్ కట్ చేసి షర్టు వేసుకొని అభినయ పక్కన కూర్చున్నాడు. రీతు అర్జున్కి కాల్ చేసి, అర్జున్ ఆఫీస్లో అంతా ఓకేనా? విక్రమ్ బాగానే ఉన్నాడు కదా? అర్జున్, ఏమయ్యింది రీతు, ఎందుకు అలా అడుగుతున్నావు? ఏం లేదు, విక్రమ్ కాల్ చేసి అర్జెంటుగా ఆఫీస్కి రమ్మని చెప్పాడు. వాడు బాగానే ఉన్నాడు, మరి ఎవరికి ఏమైంది అని ఆలోచిస్తాడు. వెంటనే తనకి అభినయ గుర్తుకు వస్తుంది. హో, అభినయకి ఏం కాలేదు కదా. రీతు, నువ్వు రా అని విక్రమ్ క్యాబిన్కి వెళ్ళాడు. అక్కడ తను లేకపోవడంతో తన పర్సనల్ రూమ్ గది తలుపు తట్టాడు. విక్రమ్ డోర్ ఓపెన్ చేసి రీతు వచ్చిందా అని అడిగాడు. లేదు, అభినయ్కి ఏమైందిరా అని బెడ్ మీద అలా పడుకొని ఉండటం చూసి విక్రమ్, ఏమో నాకు తెలియదు, ఎంత పిలిచినా తను పలకడం లేదు. అర్జున్, రేయ్ ఏం చేశావురా తను నువ్వు? నిజం చెప్పు విక్రమ్ అని గట్టిగా అడగడంతో విషయం చెప్పాడు. నీకు పిచ్చి పట్టిందిరా, అలా ఎవరన్నా చేస్తారా? తను భయంతో స్పృహ కోల్పోయింది. వీళ్ళు మాటల్లో ఉండగా రీతు వచ్చి ఏమైందిరా అంది. అర్జున్ ఏం జరిగిందో వివరించి చెప్పడంతో రీతు, నీకు బాగా ఎక్కువయిందిరా ఈడియట్. విక్రమ్, నన్ను మళ్ళీ తిడుదువు కానీ ముందు దాని సంగతి చూడు. రీతు, అభినయని చూసి వచ్చాక చెప్తా నీ సంగతి అని గదిలోకి వెళ్ళి అభినయ చేయి పట్టుకొని పల్స్ చెక్ చేసింది. అలా ఒకటికి 2 సార్లు చూసి తను మేలుకోవడానికి ఇంజెక్షన్ చేసి విక్రమ్ దగ్గరికి వచ్చి తన్ని కౌగిలించుకొని తన చెవిలో
రేయ్ నువ్వు తండ్రివి కాబోతున్నావు అని చెవిలో చిన్నగా చెప్పి కంగ్రాట్స్ అంది విక్రమ్ చేతులు పట్టుకొని. అర్జున్, రీతు, వాడికి ఎందుకు కంగ్రాట్స్ చెప్తున్నావు నువ్వు? అర్జున్, అది నువ్వే అంచనా చెయ్యి అంది తనకు వెంటనే. ఓ రేయ్ బావా, నువ్వు నాన్నవి కాబోతున్నావురా అని శిలలా నించున్న విక్రమ్‌ని హత్తుకొని చెప్పాడు. అర్జున్ హత్తుకోవడంతో ఈ లోకంలోకి వచ్చి, రీతూ, నువ్వు చెప్పింది నిజమా అని అడిగాడు. తను విన్నది నిజమో కాదో అని తెలుసుకోవడానికి. నిజంరా, అభినయ ప్రెగ్నెంట్ కాబట్టి హఠాత్తుగా స్పృహ కోల్పోయింది. మళ్ళీ ఇప్పుడు తనకి ఎలా ఉంది? అభినయ్‌కి స్పృహ రావడానికి ఇంజెక్షన్ చేశాను. తను స్పృహలోకి రాగానే హాస్పిటల్‌కి తీసుకువెళ్ళి కొన్ని చెకప్స్ చేయాలి. తనకు ఎన్ని వారాలు అని అంది. విక్రమ్ అక్కడ ఉన్న సోఫాలో కూర్చొని తను తండ్రిని కాబోతున్నా అన్న మాటని నెమరు వేసుకుంటూ ఉన్నాడు. అర్జున్ విక్రమ్ పక్కన కూర్చొని ఏమయ్యింది బావా? ఎందుకలా ఉన్నావు? నీకు హ్యాపీగా లేదా? అన్న వెంటనే అర్జున్‌ని గట్టిగా హత్తుకొని సైలెంట్‌గా ఉన్నాడు విక్రమ్. అర్జున్ విక్రమ్ వెన్నునిమురుతూ చాలా అంటే చాలా హ్యాపీగా ఉందిరా. ఇది నిజమే కదా? నేను తండ్రిని కాబోతున్నా అన్నది నిజమేగా? అర్జున్ విక్రమ్‌ని వదిలి తన చేతులు పట్టుకొని నిజమే బావా! నువ్వు తండ్రివి. నేను మామని కాబోతున్నానురా. నాకు మేనకోడలే పుడుతుంది చూడు. విక్రమ్ చిరునవ్వు నవ్వి తన కంట కన్నీరు తుడుచుకొని రీతు దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ రా అని తన్ని సైడ్ హగ్ చేసుకుంటాడు. నిజం చెప్పనా? నాకు నోట మాట రావడం లేదురా. తను ఇప్పుడు బానే ఉంది కదా? రీతు, అభినయ్‌కి ఏం కాలేదురా. తను బాగానే ఉంది. ఇంకా 10 నిమిషాల్లో స్పృహలోకి వస్తుంది. రూమ్‌లో ఉన్న అభినయ మెల్లగా కళ్ళు తెరిచి చుట్టూ చూసి తన ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో అని ఒకసారి చూసుకొని తను మామూలుగానే ఉన్నా అని అనుకోని వెంటనే బెడ్ దిగి బయటకు వెళ్ళాలి అనుకుంది. కానీ తను పైకి లేచిన వెంటనే తలంతా తిరిగినట్టుగా అనిపించి బెడ్ మీద కూర్చుంది. తల పట్టుకొని ఏమయ్యింది నాకు? ఇలా తలంతా తిరిగినట్టు అనిపిస్తుంది. రూమ్‌లో నుంచి సౌండ్ రాగానే విక్రమ్, అర్జున్, రీతు ముగ్గురు అభినయ దగ్గరికి వెళ్లి ఎలా ఉంది అని ముగ్గురు ఒకేసారి అడిగారు. రీతు అభినయని చూసి ఎలా ఉంది అని అడిగింది తన పల్స్ మరోసారి చెక్ చేస్తూ. అభినయ వాళ్ళని వింతగా చూస్తూ అయినా నాకేమయ్యింది మీరు అలా అడుగుతున్నారు? రీతు, విక్రమ్ నువ్వే చెప్పు అని అర్జున్ని తీసుకొని తన క్యాబిన్‌కి వెళ్ళింది. అసలు అభినయ ఇక్కడ ఏం చేస్తుందిరా అని అడిగింది అర్జున్ని. ఒసేయ్, నేను నీ మొగుడినే అలా ఒరేయ్ అంటావా? నా మొగుడివి కాబట్టే అలా అన్నాను. అర్జున్ రీతు నడుము పట్టుకొని తన మీదకి లాక్కొని మనం కూడా ఇంకొకరిని కందామే అని తన బుగ్గల నిమురుతూ అడిగాడు. రేయ్, నువ్విప్పుడు నన్ను వదల్లేదు అంటే బాగోదు చెప్తున్నా. అర్జున్ రీతుకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా తన పెదవులు అందుకున్నాడు. అలా ఒక 10 నిమిషాలకి వదిలి మనం కూడా స్టార్ట్ చేద్దాం కాదనకే. రీతుకి సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కడంతో అర్జున్ నా బంగారం నాకు సిగ్నల్ ఇచ్చింది. ఇక ఆగేదే లేదు. రీతు, ఇక చాల్లేరా బాబు నీ ఆత్రం నువ్వు. నీకేం తెలుసు బాబు నా బాధ. విక్రమ్ తండ్రి కాబోతున్నాడు అంటే చాలా హ్యాపీగా ఉందిరా నాకు. నువ్వు చెప్పింది నిజమే. వాడు ఎలా ఫీల్ అవుతున్నాడో ఏమో. ఇక అభినయ తను ఇది అంగీకరిస్తుంది అంటావా? రీతు ఒక అమ్మాయిగా చెబుతున్నా. తను తల్లి కాబోతున్నా అంటే ఏ అమ్మాయి అయినా సరే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. అభినయ కూడా అలానే హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకుంటున్నా. విక్రమ్ క్యాబిన్‌లో అభినయ చెయ్యి పట్టుకొని ఇప్పుడు ఎలా ఉంది? తన చేతిని విక్రమ్ చేతిలో నుండి మెల్లగా తీసుకొని హా! పర్లేదు. అయినా నాకేమయింది? విక్రమ్, నేను చెప్పే విషయం విని నువ్వు షాక్ అవ్వొచ్చు. బాగా ఆలోచించి నీ నిర్ణయం చెప్పు. నువ్వు తల్లి కాబోతున్నావు స్వీటీ అని తన నుదిటిన ముద్దు పెట్టి చెప్పాడు. అభినయకి ఒక్క క్షణం తను ఏం విన్నదో అర్థం కాక ఏంటి? ఏమంటున్నారు మీరు? నే నేను తల్లిని కావటం ఏంటి? అని షాక్‌గా అడిగింది. స్వీటీ, నువ్వు తల్లి కాబోతున్నావు. మీరు అభినయ ఏమంటున్నారు? నేను తల్లి కావడం ఏంటి? అవును నిజం అభినయ. నీకు పీరియడ్స్ మిస్ అయ్యి ఎన్ని రోజులయింది? అప్పుడు అభినయకి అర్థమవుతుంది. ఓహ్! అవునా! నా పీరియడ్స్ మిస్ అయ్యి చాలా రోజులయింది. కానీ ఇలా అవుతుంది అనుకోలేదు. బెడ్ దిగి విక్రమ్ ముందుకు వచ్చి నిజమేనా? నేను తల్లిని కాబోతున్నానా? విక్రమ్, అవును. రీతు చెక్ చేసి చెప్పింది. కావాలంటే నువ్వు తననే అడుగు అని అర్జున్‌కి కాల్ చేసి తన క్యాబిన్‌కి రమ్మని చెప్పాడు. ఇద్దరు విక్రమ్ క్యాబిన్‌కి వచ్చి ఏమయ్యిందిరా అన్నారు. అభినయ, మీరు చెప్పింది నిజమేగా? నేను తల్లిని కాబోతున్నానా? అంది రీతుతో. హా! అవును అభినయ, నేను చెప్పింది నిజమే. రేపు ఒకసారి హాస్పిటల్‌కి వస్తే నేను చెక్ చేసి బేబీ ఆరోగ్యం ఎలా ఉందో, ఎన్ని వారాలు అని స్కాన్ చేసి చెప్తాను. అభినయ హ్యాపీగా రీతుని కౌగిలించుకొని థాంక్స్ తన కళ్ళల్లో కన్నీటిని చూసి పిచ్చిదానా, నువ్విప్పుడు హ్యాపీగా ఉండాల్సిన టైం ఇది. ఇలా కన్నీళ్లు కార్చకు. విక్రమ్ అభినయ ముందుకు వచ్చి స్వీటీ, నీకు ఈ ప్రెగ్నెన్సీ ఇష్టమైతే ముందుకు వెళ్దాం. లేదు అంటే అబార్షన్ చేయిస్తాను.
నాకు తెలుసు నువ్వు బలవంతంగా ఈ బంధంలో ఉన్నావు అని. మళ్ళీ ప్రెగ్నెంట్ అంటే నీకు కష్టంగానే ఉంటుంది. నేను కొంచెం జాగ్రత్త పడి ఉండాలి. ఇక బాగా ఆలోచించి నీ నిర్ణయం చెప్పు అని విక్రమ్ ఆఫీస్ నుండి వెళ్ళిపోయాడు. తన మాటలు విన్న అందరూ షాక్‌లా బొమ్మలా నుంచున్నారు. రీతు తేరుకొని అర్జున్ వెళ్ళు, వాడి మనసులో ఏముందో నువ్వే కనుక్కో వెళ్ళు అని ఆ గది నుండి తోసింది. అర్జున్ అబ్బా! వీడి మనసులో ఏం ఉందో ఎలా తెలుసుకోవడం? అయినా ఎందుకు అలా మాట్లాడి వెళ్ళాడు? ఇప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళాడు? ఎలా తెలుసుకోవాలి? అని వెళ్ళాడు. తన బాడీగార్డ్‌కి కాల్ చేసి విక్రమ్ ఎక్కడా అని అడిగి తను ఉన్న చోటుకు వెళ్ళాడు. రీతు షాక్‌లో ఉన్న అభినయాన్ని కదిపి నువ్వు ఇలా వచ్చి కూర్చో అని తనని సోఫాలో కూర్చోబెట్టి తనకి కొంచెం మంచినీళ్ళిచ్చింది. అభినయ ఎందుకు అక్కా? తను అలా మాట్లాడి వెళ్ళిపోయాడు. నేను చెప్పాను తనకి. నేను చెప్పానా తనకి నాకు ఈ బేబీ అంటే ఇష్టం లేదు అని? నా ప్రమేయం లేకుండా నా జీవితంలోకి వచ్చాడు. నా ఇష్టంతో పని లేకుండా నన్ను సొంతం చేసుకున్నాడు. అయినా అన్నీ భరించి ఉన్నాను. కానీ ఇప్పుడు నా అభిప్రాయం ఏంటో తెలుసుకోకుండా అలా ఎలా చెప్పి వెళ్తాడు? తను చెప్పింది నేను విన్నాను. మరి నేను చెప్పింది కూడా తను వినాలి కదా! రీతు, అభినయ నువ్వు ఏమనుకున్నా నీకు ఒక మాట చెప్తాను విను. విక్రమ్ ఎందుకు అలా మాట్లాడాడో నాకు తెలీదు. కానీ నువ్వు నాకు ఈ పాప కావాలి అని ఒక్క మాట చెప్తే చాలు. నీ మాటని కాదు అనడు. అంత పిచ్చి వాడికి నువ్వంటే. వాడు నా ఫ్రెండ్ అని ఈ మాట చెప్పడం లేదు. నీకు ఈ బేబీ ఇష్టమే కదా! అభినయ తన బొజ్జ మీద చెయ్యి పెట్టుకొని నాకు ఇష్టమా కాదా అని ఇప్పుడే చెప్పలేను. కానీ ఒక పసిప్రాణం ఉసురు తీయలేను. ఇది నేను ఊహించనిది. కానీ ఇష్టంగా స్వీకరించాలి అని అనుకుంటున్నా. నన్ను కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేయండి. చాలా నీరసంగా అనిపిస్తుంది. ఇప్పుడు అలానే ఉంటుంది. వాంతులు కూడా అవ్వొచ్చు. రేపు హాస్పిటల్‌కి రా. మెడిసిన్ కూడా ఇస్తాను. పద అని అభినయ్‌ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మెయిడ్‌తో జ్యూస్ తెప్పించి అభినయ్‌తో తాగించి తను పడుకున్న తర్వాత ఇంటికి వెళ్ళింది. అక్కడ విక్రమ్ బాబుతో ఆడుతూ ఉన్నాడు. అర్జున్ విక్రమ్‌కి తనకి డ్రింక్ తీసుకొని కనిపించాడు. అబ్బా! రాక్షసి అప్పుడే వచ్చేసింది. ఇంక నన్ను చంపుతుంది. రీతు అప్పుడే వచ్చేశావా? అభినయ్‌ని ఇంటి దగ్గర డ్రాప్ చేశావా? అర్జున్ నేను నీకేం చెప్పాను? నువ్విక్కడేం చేస్తున్నావు? వాడేమో హ్యాపీగా బాబుతో ఆడుతున్నాడు. అర్జున్ బేబీ కూల్ రిలాక్స్. ఎందుకంత కోపం? నేను చెప్పింది విను. వాడు ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. నీకు తెలుసు కదా విక్రమ్‌కు పిల్లలంటే ఇష్టమని. మరి అలాంటి వాడు అలా చెప్పడానికి ఒక కారణం ఉంటుంది కదా! వాడి మనసులో ఎందుకో బాధపడుతున్నాడు అని అనిపిస్తుంది. అది మనతో కూడా చెప్పడం లేదు రీతు. అందుకే వాడి మనసులో ఏముందో తెలుసుకోవాలి అంటే ఇది కొంచెం వేస్తే చాలు. నువ్వు బాబుని తీసుకొని లోపలికి వెళ్ళు. నేను వాడితో మాట్లాడతాను. విక్రమ్ దగ్గరికి వెళ్ళి తనతో ఆడుతున్న బాబుని తీసుకొని కోపంగా వెళ్ళిపోయింది రీతు. ఏయ్! ఎందుకే అలా తీసుకెళ్తున్నావు వాడిని? ఇప్పుడు వాడితో నీ పని అయిపోయిందిలే. అందుకే తీసుకువెళ్తున్నా. అర్జున్ అబ్బా! దీనికి ఏదీ సరిగ్గా చెప్పడం రాదు. అని రీతు నువ్వు వెళ్ళు బాబుని తీసుకొని నేను వాడి సమస్య ఏంటో కనుక్కుంటాను అని తనని ఇంట్లోకి పంపి విక్రమ్ ముందు కుర్చీలో కూర్చున్నాడు. తన చేతిలో ఉన్న గ్లాస్ మందు బాటిల్ అక్కడ ఉన్న టేబుల్ మీద పెట్టి అబ్బా! అయిపోతున్నారా బాబు విక్రమ్ మరి విడిపోవచ్చు కదా! తను అలా అనగానే కుర్చీలో నుండి కింద పడిపోయాడు. రేయ్! నా కొంప ముంచకురా బాబు! ప్రశాంతంగా ఉన్నారా? అది కూడా ఉంది అంటే అది వింది అంటే చంపి అది జైలుకు వెళ్తుంది. అయినా బావా తండ్రివి అవుతున్నా అంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి గానీ, మా చెల్లికి అబార్షన్ చేయించుకోమని చెప్తావేంట్రా? విక్రమ్ తన ముందున్న మందు బాటిల్ తీసుకొని ఫాస్ట్‌గా అందులో ఉన్న సగం తాగి, బాటిల్ టేబుల్ మీద పెట్టి, అభినయ్‌ని నేను ఎలా పెళ్లి చేసుకున్నానో నీకు తెలుసు. తను నాలో సగం ఎలా అయ్యిందో తెలుసు. తనకి నా మీద ప్రేమ లేదు. కేవలం కోపం, అసహ్యం. నా మీద తను ఏం అనుకోకుండా ప్రెగ్నెన్సీ దాల్చింది. నేను కూడా అనుకోలేదు ఇలా జరుగుతుంది అని. అర్జున్ తనకి ప్రెగ్నెన్సీ రాకుండా నువ్వేమన్నా యూజ్ చేశావా? విక్రమ్ లేదు. మరి అలాంటప్పుడు ఇది అంగీకరించు. తను నవ్వుతూ తనకి అబార్షన్ చేయించుకోమని చెప్పినప్పుడు ఇక్కడ, ఇక్కడ అని గుండె మీద చెయ్యి వేసుకొని చాలా నొప్పిగా అనిపించింది తెలుసా? నేను తండ్రిని కాబోతున్నా అన్న మాట నీ నోటి నుండి విన్న తర్వాత ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో తెలుసా బావా? విక్రమ్ నోటి నుండి బావ అన్న మాట తను రీతుని పెళ్లి చేసుకున్న రోజు నా చెల్లి జాగ్రత్త బావా అని చెప్పాడు. అప్పుడు విన్న ఆ మాట మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత విక్రమ్ నోటి నుండి విన్న అర్జున్‌కి చాలా హ్యాపీగా అనిపించింది. తను ఎంత హ్యాపీగా ఉన్నాడో వాడి మాటల్లోనే తెలుస్తుంది. మరి ఎందుకురా అలా అన్నావు? అభినయ గురించి ఒక్కసారన్నా ఆలోచించావా? విక్రమ్ నా స్వీటీ గురించి ఆలోచించే ఆ మాట చెప్పానురా. తను కూడా ఊహించి ఉండదు ఇలా ప్రెగ్నెన్సీ అవుతాను అని. తనకు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా! తనకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా. తన్ని బలవంతంగా సొంతం చేసుకున్నా.
తనకి కొన్ని ఆశలు ఉంటాయి. ఒకటి చెప్పనా బావ? ఒక అమ్మాయి తల్లి కాబోతుంది అని తనకి తెలిస్తే చాలా ఆనందపడుతుంది. ఎందుకో తెలుసా? తన భర్తకి తను మనస్ఫూర్తిగా తన సర్వస్వాన్ని ప్రేమతో తనకి అర్పిస్తుంది. కానీ నా విషయంలో ఏం జరిగిందో నీకు తెలుసు. ఈ విషయంలో అభినయ ఏం చేయాలి అన్నా తనకి నేను అడ్డురాను బావ. తను ఈ పాప కావాలి అనుకుంటే తనకి తోడుగా ఉంటా. లేదు తను అబార్షన్ చేయించుకుంటా అన్నా కూడా తనకి అడ్డు చెప్పను. కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది బావ. ఈరోజు ఈ విషయమే అమ్మ, అత్తకి తెలిస్తే వాళ్ళెంత హ్యాపీగా ఫీలవుతారో తెలుసా? ఇక పల్లవి తన ఫ్రెండ్ ఇంకా వదిన అయిన అభినయ తల్లి కాబోతుంది అని తెలిస్తే తను కూడా మాటల్లో చెప్పలేనురా. విక్రమ్, రేయ్ అర్జున్ అంటూ తన పక్కన కూర్చొని చేతులు పట్టుకొని, నా స్వీటీ అలా చేయదురా. నేను అబార్షన్ చేయించుకోమని చెప్పాను కదా! నా మీద చాలా కోపంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలిరా. బాయ్. మళ్ళీ రేపు కలుద్దాం అని వెళ్తుంటే అర్జున్ విక్రమ్‌ని కార్‌లో కూర్చోబెట్టి డ్రైవర్‌ని జాగ్రత్తగా ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్పాడు. తన వెనకే ఉన్న రీతు వాడేం చెప్పాడురా? అర్జున్ రీతుని తీసుకొని ఇంట్లోకి వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి తన ఒడిలో తలపెట్టుకొని పడుకొని వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు. వాడి ఆనందం మాటల్లో చెప్పలేనిది. కానీ వాడు అభినయ గురించి కూడా ఆలోచించి తనకి కష్టంగా ఉన్నా అభినయకి అలా చెప్పాడు. ఇక అభినయ ఇష్టమే తన ఇష్టం. విక్రమ్‌ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళాడు డ్రైవర్. డ్రింక్ చేయడం వల్ల కొంచెం తూలుతూ మెల్లగా అడుగు వేసుకుంటూ తన గదికి వెళ్ళాడు. తన గది చీకటిగా ఉండడంతో లైట్లు ఎక్కడ ఉన్నాయో చూసి లైట్లు ఆన్ చేసి మంచం మీద పడుకున్న అభినయ దగ్గరికి వెళ్ళి తన నుదుటిని ముద్దు పెట్టి, స్వీటీ నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? కానీ నీతో అలా మాట్లాడింది నిన్ను బాధ పెట్టాను అని కూడా తెలుసు. మరి నన్ను ఏం చేయమంటావు స్వీటీ? నేను అనుకోలేదు ఇలా అవుతుంది అని. నిజం చెప్పనా అని అభినయ ముఖం చూసి తను బాగా నిద్రలో ఉంది అనుకొని తన డ్రెస్ కొంచెం పైకి అని తన పొట్ట మీద ముద్దు పెట్టి, బేబీ సారీ నేను మీ అమ్మతో అలా అనకూడదు. తనకి కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా! అందుకే అలా చెప్పాను బేబీ. మీ నాన్నని క్షమించరా? నువ్వొచ్చాక నువ్వు ఒక పార్టీ. మనమిద్దరం కలిసి మీ అమ్మని బాగా ఏడిపిద్దాం. మీ అమ్మ పిచ్చిదిరా పాపం. సరే ఇక నువ్వు పడుకో అని అభినయ బట్టలు సరిచేసి తన నుదుటిని మరోసారి ముద్దు పెట్టి తన పక్కన పడుకున్నాడు. కాసేపటికి మెల్లగా కళ్ళు తెరిచిన అభినయ తన పక్కన గాఢ నిద్రలో ఉన్న విక్రమ్‌ని చూసి, మరి నాతో ఎందుకు అలా మాట్లాడాడు? నేను తల్లిని కావటం మీకిష్టమే. నా ముందు అలా అన్నారు. మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా అర్థం కావటం లేదు. ఒకసారి నాతో ప్రేమగా ఉంటారు. మరోసారి ఒక రాక్షసుడిలా బిహేవ్ చేస్తారు. ఇప్పుడు నన్ను గందరగోళంలో పడేశారు. ఈ ప్రెగ్నెన్సీ నేను అంగీకరించాలా ఇప్పుడు? అలా ఆలోచిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది. విక్రమ్ అభినయని హత్తుకొని పడుకున్నాడు. అభినయ విక్రమ్ గురించి ఆలోచిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకుంది. ఉదయం నిద్ర లేచిన అభినయ విక్రమ్ చేతుల్లో నుండి మెల్లగా పక్కకు జరిగి మంచం దిగి స్నానానికి వెళ్ళింది. వాష్‌రూమ్‌కి వెళ్ళి అబ్బా! అనకొండలా చుట్టేశాడు. ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయి అని వేడి నీళ్లతో స్నానం చేసి వచ్చింది. బెడ్ మీద అలానే పడుకొని ఉన్న విక్రమ్‌ని చూసి, మీరు ఏం చేస్తారో ఒక్కసారన్నా అర్థం కాదు అని ఒక నిట్టూర్పు విడిచి కిందకు వెళ్ళి పూజ చేసి పని మనిషి ఇచ్చిన కాఫీ తాగి సూర్యోదయం చూడ్డానికి లాన్‌లోకి వెళ్ళి కూర్చుంది. అక్కడ కూర్చొని ఇప్పుడు ఈ విషయం అమ్మ వాళ్ళకి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ తన నాన్నకి కాల్ చేసింది. అటువైపు మంచి నిద్రలో ఉండగా ఫోన్ రావడంతో ఈ టైంలో ఎవరు చేస్తున్నారు అని మంచం పక్కన ఉన్న ఫోన్ తీసుకొని నెంబర్ చూడగానే బుజ్జమ్మ అని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, బుజ్జమ్మ ఎలా ఉన్నావురా బంగారం అని అడిగాడు. అభినయ, నాన్న నేను బాగున్నా. నువ్వెలా ఉన్నావు అమ్మ ఎలా ఉంది? ఇన్ని రోజులయింది తల్లి నీతో మాట్లాడి. నా మీద కోపంగా ఉన్నావా? అని అడిగాడు బాధగా. అభినయ, నాకు మీ మీద కోపం ఏంటి నాన్న? మళ్ళీ ఇన్ని రోజులకు గుర్తొచ్చామా మరి మేము? అలాంటిది ఏం లేదు నాన్న. అమ్మ ఎలా ఉంది? నా పక్కనే ఉంది అంటూ తనకి ఫోనిచ్చాడు. ఫోన్ తీసుకొని, బుజ్జీ ఎలా ఉన్నావు తల్లీ? ఎన్ని రోజులయింది నీతో మాట్లాడి అని ఏడుస్తూ మాట్లాడుతుంటే, అభినయ, అమ్మా నువ్వు ఇలా ఏడిస్తే నేను ఫోన్ కట్ చేస్తాను. తను కన్నీళ్లు తుడుచుకొని, సరే ఏడవకు. ఎలా ఉన్నావు బంగారం? అల్లుడు నిన్ను బాగానే చూసుకుంటున్నాడా? అక్కడ ఏం ఇబ్బంది లేదు కదా? నేను బాగానే ఉన్నా అమ్మా. ఎందుకో మీతో మాట్లాడాలి అనిపించి కాల్ చేశాను. నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా? బాగానే ఉంది అమ్మా. నిన్ను చూడాలి అనిపిస్తుంది అంది. తన మాటలు వింటున్న రఘు, మాకు కూడా నిన్ను చూడాలని అనిపిస్తుంది. వీలైతే మేము అక్కడికి రావడానికి చూస్తాం తల్లి. అలాగే నాన్న అని కాల్ కట్ చేసింది. ఏమండి మన బుజ్జమ్మ అక్కడ బాగానే ఉంది కదా? అని భయంగా అడిగింది. పిచ్చిదానా ఎందుకు అలా అంటున్నావు? తను అక్కడ బానే ఉంటుంది. నువ్వు అనవసరంగా కంగారు పడకు. మనం అక్కడికి వెళ్దాం
అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి అంటే చాలా ఖర్చవుతుంది కదా! అలా అని వెళ్ళకుండా ఉండలేం కదా! సరే పడుకో ఉదయం మాట్లాడుకుందాం అని ఇద్దరూ పడుకున్నారు. నిద్ర లేచిన విక్రమ్ తల పట్టుకొని ఆ అని అరుస్తూ అబ్బా! తలంతా పట్టేసిందిరా బావ అని చుట్టూ చూసి తను ఎక్కడ ఉన్నాడో చూసి నేనింటికెప్పుడొచ్చాను అని అనుకుంటూ ఉండగా అభినయ తను మజ్జిగ తీసుకొనొచ్చి విక్రమ్ ముందు పెట్టింది. మజ్జిగ గ్లాసుని అభినయని చూస్తూ ఏయ్! ఎందుకు ఇది తీసుకొచ్చావు అన్నాడు. నేనెందుకు తెచ్చానో మీకు తెలుసు. ఇది తాగి స్నానం చేసి రండి. బ్రేక్‌ఫాస్ట్ చేద్దురు అంది. అయినా నేనేం ఎక్కువ తాగలేదు స్వీటీ. మీరు ఎంత తాగారో తెలుస్తుంది కానీ వెళ్ళండి విక్రమ్ అంది. తను ఏం విన్నాడో అర్థం కాక ఏయ్! ఇందాక ఏమన్నావు? అభినయ నేను ఏమన్నా? ఏమనలేదు. కాదు నన్ను పేరుతో పిలిచావు కదా! అభినయ ఏ నేను అలా పిలవకూడదా? అభినయ నడుముని పట్టుకొని తన మీదకి లాక్కొని ఆ హక్కు నీకు మాత్రమే ఉంది బుజ్జమ్మ అని మజ్జిగ తాగి అభినయ బుగ్గ మీద ముద్దు పెట్టి 10 నిమిషాల్లో వస్తాను అని వాష్‌రూమ్‌కి వెళ్ళాడు. తను వెళ్ళగానే విక్రమ్‌కి బట్టలు తీసి బెడ్ మీద పెట్టి కిందకి వెళ్ళింది. కాసేపటికి ఫ్రెష్ అయ్యి వచ్చాడు. ఇద్దరూ కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేశారు. కానీ అభినయ టిఫిన్ తిన్న వెంటనే వాంతి చేసుకుంటుంది. విక్రమ్ కంగారుగా ఏమయింది? బానే ఉంది కదా అన్నాడు. హా! ఈ టైంలో ఇలానే ఉంటుంది అని రీతూ చెప్పింది. విక్రమ్ సరే కొంచెం జ్యూస్ తాగు అని పని మనిషితో తెప్పించాడు. అది తాగిన వెంటనే మళ్ళీ వాంతి చేసుకుంది. అలా 2 సార్లు అవ్వడంతో అభినయ ముఖం చాలా నీరసంగా అయిపోయింది. అలా సోఫాలో కూర్చొని కళ్ళు మూసుకుంది. తనని వెంటనే ఎత్తుకొని బయటకు తీసుకెళ్తుండగా, విక్రమ్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు? నేను కింద నన్ను కిందకి దింపండి. నేను నడవగలను. నిన్ను చూస్తుంటే నాకు కిందకి దింపాలి అనిపించడం లేదు. ముఖం చూడు ఎలా అయిందో. చాలా నీరసంగా కనిపిస్తున్నావు అని కార్‌లో కూర్చోబెట్టి, రీతూకి కాల్ చేసి హాస్పిటల్‌కి వస్తున్నా అని విషయం చెప్పాడు. ఒక అరగంటలో హాస్పిటల్ ముందు కార్ ఆపి, అభినయ వైపు వచ్చి తన్ని ఎత్తుకోవాలి అని చూశాడు. కానీ అభినయ నేను నడవగలను ప్లీజ్ అంది. అయినా అదేమీ వినని విక్రమ్ అభినయ్‌ని ఎత్తుకొని రీతు ఉన్న ఫ్లోర్‌కి తీసుకెళ్తున్నాడు. అభినయ్‌కి చాలా ఎంబారసింగ్‌గా ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ తన్ని చూస్తుంటే. డైరెక్ట్‌గా రీతు ఉన్న రూమ్‌కి తీసుకెళ్ళి అక్కడ బెడ్ మీద పడుకోబెట్టాడు. రీతు సడెన్‌గా విక్రమ్ అలా తన క్యాబిన్‌కి రావడంతో, అది అభినయ్‌ని ఎత్తుకొని రావడంతో షాక్ అయి చూస్తుంది. విక్రమ్ రీతు ముందు చిటికి వేసి, "నా స్వీటీని చెక్ చెయి. తను 2 సార్లు వాంతి చేసుకుంది. చాలా నీరసంగా ఉంది. రీతు ముందు నువ్వు బయటికి వెళ్ళు. నేను తన్ని చెక్ చేసి చెప్తాను" అని విక్రమ్‌ని బయటకు తోసింది. తను అక్కడ ఉన్న కుర్చీలో కూర్చొని వెయిట్ చేస్తున్నాడు. ఒక అరగంట తర్వాత నర్స్ విక్రమ్‌ని మేడం పిలుస్తున్నారు సార్ అని చెప్పిన వెంటనే విక్రమ్ రీతు క్యాబిన్‌కి వెళ్ళాడు. అభినయతో మాట్లాడుతుంది రీతు. విక్రమ్ వెళ్లి ఎలా ఉంది తనకిప్పుడు అని అడిగాడు. రీతు ఇప్పుడు తను బాగుందిరా. కొంచెం నీరసంగా ఉంది. తనకి బెడ్ రెస్ట్ చాలా అవసరం. ఇప్పుడు మందులు ఇస్తున్నా వాటిని రోజు వేసుకొని మంచి ఫుడ్ తింటే బేబీ కూడా బాగా పెరుగుతుంది. ఈ విషయం ఇంట్లో చెప్తే బాగుంటుంది. నువ్వు ఆఫీస్‌కి వెళ్తే తను ఒంటరిగా ఉంటుంది. ఈ టైంలో తనకి తల్లి ప్రేమ చాలా అవసరం. తన పేరెంట్స్‌ని ఇక్కడికి రమ్మని చెప్పు విక్రమ్. నీతో చెప్పుకోలేని విషయాలు అమ్మతో చెప్పుకోగలదు. విక్రమ్ వాళ్ళని రమ్మని చెప్తాను అన్నాడు. తను హెల్త్ బానే ఉంది కదా! చెప్పాను కదరా! నీ భార్య బాగానే ఉంది. నువ్వు తన్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు. అభినయ వాడికి దూరంగా ఉండు. నీకు వాడు దగ్గరగా వచ్చినా నువ్వే దూరంగా వెళ్ళిపో. ఇలా ఎందుకు చెప్తున్నా అంటే ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు తనకి మూడో నెల. ఈ టైంలో జాగ్రత్తగా లేకపోతే అబార్షన్ జరిగే అవకాశం ఉంది. విక్రమ్ ఇక నువ్వు చెప్పడం అయితే మేం వెళ్తాం అని అభినయని తీసుకొని వెళ్ళిపోయాడు. రీతు రేయ్! నువ్వు మళ్ళీ నా దగ్గరికే రావాలి. పోరా అంది గట్టిగా. అభినయ విక్రమ్‌ని చూస్తూ అక్కనే అలా అన్నారు కదా! తను ఫీల్ అవుతుందేమో. అది మా ఇద్దరికీ అలవాటే. నువ్వు చూడు ఇంటికి సాయంత్రం తనే వస్తుంది. ఇప్పుడు నీకు ఎలా ఉంది? బానే ఉంది కదా! హా! అని సమాధానం ఇచ్చింది. ఇద్దరూ ఇంటికి వెళ్లారు. అభినయ్‌ని గదికి తీసుకువెళ్ళి రెస్ట్ తీసుకో పని మనిషితో జ్యూస్ పంపుతాను అని కిందకి వెళ్ళాడు. అభినయకి జ్యూస్ పంపించి విక్రమ్ ఇండియాకి కాల్ చేశాడు. ఈ టైంలో కాల్ రావడంతో ఏమైందో అని కాల్ లిఫ్ట్ చేసి విక్రమ్ ఎలా ఉన్నావు అని తన నాన్న అడగడంతో తన మాటలో కంగారు గమనించిన విక్రమ్ నాన్న నేను బానే ఉన్నా. ఏం కాలేదు. మీరంతా ఎలా ఉన్నారు? పల్లవి హెల్త్ ఎలా ఉంది? జనార్దన్ మేము కూడా బానే ఉన్నాం. మీరిద్దరు బానే ఉన్నారు కదా! ఆ అమ్మాయి ఎలా ఉంది? విక్రమ్ తన గురించి చెప్పడానికి కాల్ చేశాను నాన్న. విమల గారి ఫోన్ తీసుకొని అభినయ్‌కి ఏమైంది కన్నా అంది. అమ్మా కంగారు పడకు. ఇది నువ్వు సంతోషించే విషయమే. అది ఏంటో తెలిసి ఆవిడ కన్నా నువ్వు చెప్పింది నిజమేనా అంది హ్యాపీగా. అవునమ్మా నిజమే. నువ్వు నాయనమ్మవు కాబోతున్నావు. ఇక నాన్న తాతయ్య, నందన్ బాబాయ్
ఆవిడ కంగ్రాట్స్ కన్నా, అభినయ్‌కి ఎలా ఉందిరా? వాంతులవుతున్నాయి. కొంచెం నీరసంగా ఉంటే రెస్ట్ తీసుకుంటుంది. ఎన్నో నెల? మూడో నెల అమ్మా. మన రీతూనే తన్ని చెక్ చేస్తుంది. ఆవిడ ఎప్పుడు తెలిసింది మీకు? నిన్న తను కళ్ళు తిరిగి పడిపోయింది. రీతు వచ్చి విషయం చెప్పింది. ఆవిడ నాకు చాలా హ్యాపీగా ఉంది విక్రమ్. ఆగు ఇప్పుడే ఇంట్లో వాళ్ళకి విషయం చెప్తాను అని అందరినీ హాల్లోకి పిలిచి చెప్పింది. అందరూ ఒక్కసారిగా కంగ్రాట్స్ అని గట్టిగా అరిచి మరీ చెప్పారు. స్పీకర్ ఆన్ చేసి, విక్రమ్ అత్తా వింటున్నావా? సుభద్ర హా చెప్పు కన్నా నువ్వు ఇక్కడికి రావాలి. అభినయకి బెడ్ రెస్ట్ అవసరం అని చెప్పారు. నేను ఆఫీస్కి వెళ్తే తను ఒంటరిగా ఇంట్లో ఉంటుంది. ఆవిడ విక్రమ్ ఈ విషయం అభినయ తల్లిదండ్రులకి తెలుసా? ఇంకా చెప్పలేదు. ఈ టైంలో తనకి అమ్మ పక్కన ఉండాలి అని ఉంటుంది. వాళ్ళని కూడా విషయం చెప్పు. వాళ్ళు కూడా వస్తే బాగుంటుంది. వాళ్ళతో పాటు అత్త కూడా వస్తుంది. సుభద్ర అవును విక్రమ్ నిజమే. ముందు వాళ్ళకి విషయం చెప్పు. తను అలాగే అని కాల్ కట్ చేసి రఘు గారికి కాల్ చేసి విషయం చెప్పాడు. బాబు మీరు చెప్పింది నిజమేగా? మా బుజ్జమ్మ తల్లి కాబోతుందా? చాలా సంతోషకరమైన విషయం చెప్పారు. మేము అక్కడికి రావడానికి ఏర్పాట్లు చేసుకుంటాం. ఇక ఉంటాము అని తన భార్యకి చెప్పాడు. తను ఏవండీ మీరు చెప్పింది నిజమే కదా? తను చెప్పాలని కాల్ చేసి చెప్పలేకపోయింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. మన బుజ్జమ్మ అప్పుడే తల్లి కాబోతుంది అంటే. రఘు మనం కూడా తాతయ్య, అమ్మమ్మ అవుతున్నాం కదా! తనకి ఒంట్లో నలతగవ ఉంది. వాంతులు అవుతున్నాయి. తనకి బెడ్ రెస్ట్ అవసరమని చెప్పారంట. అల్లుడు గారు మనల్ని అక్కడికి రమ్మని చెప్పారు. నిజమైతే ఆ ఏర్పాట్లు చూడండి. నాకు మన బుజ్జమ్మని ఇప్పుడే చూడాలనిపిస్తుంది. రఘు నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు. అంతా అల్లుడు గారు చూసుకుంటా అని చెప్పారు కదా! రేపు మనం తన అత్తగారింటికి వెళ్ళి వాళ్ళని కలిసి వద్దాం. అల్లుడు వాళ్ళకి కూడా చెప్పే ఉంటాడుగా. మనం వెళ్ళకపోతే బాగోదు. అలాగే వెళ్దాం. రేపు నేను షాప్‌కి వెళ్ళి ఫ్రూట్స్, స్వీట్స్ తీసుకుంటాను. ఒట్టి చేతులతో వెళ్తే బాగోదు. అలాగే నేను సురేఖకి కాల్ చేసి చెప్తాను. రఘు ఇప్పుడు సమయం చూడు ఎంతయిందో. రేపు కాల్ చేసి చెప్పు. విక్రమ్ అభినయ పేరెంట్స్‌కి, తన పేరెంట్స్‌కి విషయం చెప్పి వాళ్ళని యూఎస్ రమ్మని చెప్పి రూమ్‌కి వెళ్ళాడు. అక్కడ అభినయ బాత్రూంలో వాంతులు చేసుకుంటూ కనిపించింది. తన దగ్గరికి వెళ్ళి చెవులు మూసి ఉన్న విక్రమ్‌ని చూసి వాంతులు తగ్గిన తర్వాత ఫేస్ వాష్ చేసుకొని నాకు చాలా నీరసంగా ఉంది. నా వల్ల కావటం లేదు అని విక్రమ్ మీద వాలిపోయింది. అభినయ్‌ని అలా చూసి మనసుకు బాధ కలిగింది విక్రమ్‌కి. తన్ని ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టి వాంతులు ఎక్కువ అవుతున్నప్పుడు టాబ్లెట్స్ వేసుకుంటే తగ్గిపోతాయి అని రీతు చెప్పింది గుర్తుకు వచ్చి అభినయ చేతిలో టాబ్లెట్ పెట్టి ఇది వేసుకొని రెస్ట్ తీసుకో అంతా సెట్ అవుతుంది. అభినయ టాబ్లెట్స్ వేసుకొని మంచం మీద కళ్ళు మూసుకొని పడుకుంది. విక్రమ్ తన నుదుటిన ముద్దు పెట్టి కొద్ది రోజులే బంగారం అంతా సెట్ అవుతుంది. పని మనిషిని అభినయని చూసుకోమని చెప్పి ఆఫీస్కి వెళ్ళాడు. ఇండియాలో పల్లవి అమ్మ నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అభినయ తల్లి కాబోతుంది అంటే నా మనసులో ఒక భయం ఉండేది. అన్నయ్యతో తను హ్యాపీగా ఉంటుందా అని. కానీ ఈరోజు ఆ భయం పోయింది అని విమలాని హత్తుకొని చెప్తుంటే సుభద్ర అవును నాకు అలానే అనిపించింది. తన మీద పగతో పెళ్లి చేసుకున్నా అని చెప్పాడు. కానీ వాడి కళ్ళల్లో ప్రేమను చూశాను నేను. ఈరోజు తన తండ్రి కాబోతున్నాడు అంటే చాలా హ్యాపీగా ఉంది. నందన్ బావా నేను మామయ్య, బాబాయిని కాబోతున్నారా అని కృష్ణని కౌగిలించుకున్నాడు. పల్లవి అమ్మ, అన్నయ్య అక్కడికి రమ్మని చెప్పారు కదా! మనం కూడా అక్కడికి వెళ్దాం. మా ఇద్దరి డెలివరీ అక్కడే జరుగుతుంది. జనార్దన్ అందరినీ చూసి ఇప్పటికే బాగా ఆలస్యమైంది. దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం అని తన గదికి వెళ్ళాడు. వెనుక విమల కూడా. అలా అందరూ ఎవరి గదికి వాళ్ళు వెళ్ళిపోయారు. మరుసటి రోజు రఘు, తన భార్య ఇద్దరూ ఆహ్, పూలు, పండ్లు, స్వీట్స్ తీసుకొని విక్రమ్ ఇంటికి వచ్చారు. విమల వాళ్ళని చూసి ఎలా ఉన్నారు అన్నయ్య, వదిన అని అడిగి వాళ్ళని కూర్చోమని చెప్పి పని మనిషితో వాళ్ళకి మంచినీళ్ళు, కాఫీ తెప్పించారు. ఇద్దరూ మొహమాటంగా ఇప్పుడెందుకమ్మా అన్నారు. అయ్యో మీరెందుకు వచ్చారో తెలుసు. అభినయ తల్లి కాబోతుందని తెలిసే కదా! అభినయ అమ్మగారు అవునండి. అందుకే అంది. విమల, మాలతి మాకు చాలా సంతోషంగా ఉంది. రఘు మాకు కూడా చెల్లెమ్మ. మా బుజ్జిని చూడడానికి చాలా ఆత్రంగా ఉంది. తనకి బెడ్ రెస్ట్ అవసరమని చెప్పారంట. మేం వెళ్ళాలి అనుకుంటున్నాం. మేము కూడా మామయ్య అని వచ్చింది పల్లవి పైనుంచి మెల్లిగా. రఘు తన దగ్గరికి వెళ్ళి అయ్యో తల్లి ఎందుకు వచ్చిరావురా? మేమే నీ దగ్గరికి వచ్చేవాళ్ళం కదా! నీకు కూడా రెస్ట్ అవసరమని చెప్పారు అని అభినయ చెప్పింది. ఈరోజు మీ మాటలు వినిపించి వచ్చాను. లేదు అంటే గదిలోనే ఉండేదాన్ని. ఎలా ఉన్నారు ఆంటీ? నేను బాగానే ఉన్నాను. నీ హెల్త్ ఎలా ఉంది? వాంతులేమన్నా అవుతున్నాయా? ఎన్నో నెల?
పల్లవి 4వ నెల నీరసంగా ఉంటుంది. అంతేకాని వాంతులేం లేవు. వీళ్ళు మాటల్లో ఉండగానే సుభద్ర వచ్చి వాళ్ళని పలకరించి పల్లవి పక్కన కూర్చుంది. రఘు ఎలా ఉన్నావు సుభద్ర అని అడిగాడు. నేను బాగున్నా రఘు అంది. కంగ్రాట్స్ రఘు, మీరు తాతయ్య అమ్మమ్మ అవుతున్నందుకు. మాలతి గారు తము తెచ్చిన స్వీట్లు పండ్లు అన్నీ విమల గారికి ఇస్తుంటే, అయ్యో వదిన గారు ఇవన్నీ ఎందుకు, వియ్యాల వారింటికి వస్తూ ఇవన్నీ ఎందుకు అంటారేంటి, తీసుకోండి వదిన గారు అని తన చేతిలోకి ఇచ్చారు. విమల వాటిని తీసుకొని వంటగదిలో పెట్టి పని మనిషికి లంచ్కి ఏం చేయాలో చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. జనార్దన్ ఇంట్లో ఎవరూ కనిపించలేదు అని అడిగారు రఘు. మీటింగ్ ఉంది అని ఉదయం వెళ్ళిపోయారు అంకుల్ అంది పల్లవి. పల్లవి అభినయ దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటున్నాం, మీరు కూడా వస్తారా అంది. ఆ విషయం మాట్లాడడానికే వచ్చారు అంది విమల. రఘు మీరెప్పుడు వెళ్తారో చెప్తే అప్పటికి టికెట్లు బుక్ చేసుకుంటాం. పల్లవి ఏంటి మావయ్య అలా అంటారు, మేము ఉన్నాం కదా, మళ్ళీ మీకెందుకు టికెట్లు బుక్ చేయడం, అన్నీ అన్నయ్య చూసుకుంటాడు. అయ్యో అలా అంటావేంటి తల్లి, మళ్ళీ అల్లుడు గారికి ఇబ్బంది ఎందుకు. సుభద్ర ఈ మాటలు విక్రమ్కి తెలిస్తే తను ఫీల్ అవుతాడు. మాతో మీరు వస్తున్నారు అంతే. మాలతి విమల గారు బాగా చెప్పావు సుభద్ర. అన్నయ్య ఇక ఏం చెప్పకండి. అలాగే వదిన, మీరు అంతలా చెప్తుంటే మేము ఊ అనకుండా ఉండలేం కదా అంటుంది మాలతి. రఘు సరే ఇక మేము వెళ్ళొస్తాం చెల్లమ్మ, ఇంట్లో మిగతా వాళ్ళని అడిగామని చెప్పు. పల్లవి అయ్యో మామయ్య ఏంటి భోజనం చేయకుండానే వెళ్ళిపోతారా, మరోసారి వచ్చినప్పుడు చేస్తాం అంటుంటే అలా ఏం కుదరదు, చేసి వెళ్లాల్సిందే అని అందరూ పట్టుపట్టడంతో వారి మాట కాదు అనలేక లంచ్ చేసి వెళ్ళారు. అలా ఒక వారం గడిచింది. విక్రమ్ చెకప్ కోసం అభినయ్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. ఆ రోజు అన్ని టెస్టులు చేసి రిపోర్ట్స్ మళ్ళీ వస్తాయి అప్పుడు రండి, నీకు ఒంట్లో బానే ఉంది కదా అభినయ, ఇబ్బంది లేదు కదా. వామిటింగ్స్ కూడా తగ్గాయి. విక్రమ్ గారు నన్ను బాగా చూసుకుంటున్నారు, ప్రాబ్లం ఏం లేదు అని చెప్పింది. విక్రమ్ రీతు మొహంలో మార్పుని గమనిస్తూ ఉన్నాడు. తన ఫేస్లో ఏదో ఆందోళన కనిపిస్తుంది. అంతా బానే ఉంది కదా అని ఆలోచిస్తూ ఉన్నాడు. అభినయ మాటలు వినడం లేదు. రీతు సరే రేపు రండి, బలమైన ఫుడ్ తీసుకో అభినయ అని చెప్పింది. విక్రమ్ అలాగే రేపు కలుద్దాం అని అభినయ్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి జాగ్రత్త అని చెప్పి ఆఫీస్కి వెళ్ళాడు. విక్రమ్ అభినయ్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. రీతు వచ్చిన అభినయ రిపోర్ట్స్ చూస్తూ ఓ గాడ్ ఏంటి ఇలా అయింది, విక్రమ్కి ఈ విషయం ఎలా చెప్పాలి, తను తట్టుకోగలడా. ఇక అభినయ తను చాలా హ్యాపీగా ఉంది, తను తల్లి కాబోతుంది అని. ఇప్పుడు వాళ్ళిద్దరి ఆనందాన్ని చెరిపేయాలా నేను, ఓ దేవుడా ఏంటి నాకు ఈ పరీక్ష అని తల పట్టుకుంది. నర్స్ మేడం పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు అంటే ఆ రిపోర్ట్స్ పక్కన పెట్టి వాళ్ళని చూసి ఆ రోజు తొందరగా ఇంటికి వెళ్ళింది. అర్జున్కి కాల్ చేసి రమ్మని చెప్పింది. బాబు కూడా వచ్చి ఉండడంతో ఫ్రెష్ అయ్యి బాబుతో ఆడుతుంటే అర్జున్ వచ్చి ఏమైందిరా, ఫ్రెష్ అయ్యిరా, అలా బయటికి వెళ్దాం. తను డల్గా ఉండడం చూసి ఇంకా ఏం మాట్లాడకుండా ఫ్రెష్ అయ్యి వచ్చి రీతుని బాబుని తీసుకొని వెళ్ళాడు. కారులో వెళ్తున్నంతసేపు సైలెంట్గా ఉంది. ప్లే జోన్కి తీసుకువెళ్ళి బాబుని కాసేపు ఆడించి ముగ్గురు బీచ్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ బెంచ్ మీద కూర్చొని అర్జున్ భుజం మీద తలవాల్చి ఎందుకురా విక్రమ్కి ఇలా జరుగుతుంది, అర్జున్ ఏమైందిరా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు. తను మొత్తం చెప్పి కళ్ళు మూసుకుంది. కాసేపటికి అర్జున్ ఈ విషయం విక్రమ్కి చెప్పావా, లేదురా, చెప్తే తట్టుకోలేడు. నువ్వు వాడి ఫ్రెండ్లా కాకుండా ఒక డాక్టర్లా ఆలోచించి చెప్పు, లేదు అంటే ఏమవుతుందో నీకు తెలుసు కదా. వాడి కళ్ళల్లో తండ్రిని కాబోతున్నా అన్న ఆనందం చూసి రీతు చాలా కష్టంగా ఉందిరా, ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. చెప్పాలి, చెప్పి తీరాలి. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది, అలాగే దీనికి కూడా ఉంటుంది రీతు. వాడిప్పుడు బాధపడినా రేపన్న రోజు సంతోషంగా ఉంటాడు. అది కూడా నీ చేతుల్లోనే ఉంది కదా. మనం ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నామంటే వాడే కారణం. మనకి తల్లి తండ్రి స్థానంలో ఉండి పెళ్లి చేశాడు, అన్నీ తనే అయ్యి చూశాడు. వాడికి మనం చేయవలసింది చేద్దాం. రీతు నువ్వు చెప్పింది కూడా నిజమే అర్జున్, వాడిని స్ట్రాంగ్గా చెయ్యాలి, అప్పుడే అభినయ కూడా బాగుంటుంది. ఇలా ఇద్దరు ఒక గంట అక్కడే ఉండి ఇంటికి వెళ్ళారు. ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళిన విక్రమ్ లాన్లో మెల్లగా నడుస్తూ తన పొట్ట మీద చెయ్యి పెట్టుకొని బేబీతో మాట్లాడుతూ కనిపించింది. అభినయ్ని అలా చూసి మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. విక్రమ్ని చూసిన అభినయ నవ్వుతూ తన దగ్గరికి వెళ్ళి ఈరోజు ఎందుకు ఆలస్యమైంది, నాకు చాలా బోర్ కొడుతుంది, రేపటి నుండి కొంచెం తొందరగా రండి, నా కోసం నువ్వు ఇలా ఎదురు చూస్తాను అంటే ప్రతిరోజు వస్తాను అని తన నుదుటిన ముద్దు పెట్టి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, నువ్వు వెళ్ళి కూర్చో అని గదికి వెళ్ళాడు. తన వెనకే అభినయ వెళ్ళి తన కోసం బట్టలు తీసి పెట్టింది. ఫ్రెష్ అయ్యి వచ్చిన విక్రమ్ బెడ్ మీద బట్టలు చూసి ఇది ఎప్పటి నుండి స్వీటీ
అభినయ ఇప్పటి నుండే నేను కింద ఉంటాను రండి అని వెళ్ళింది. విక్రమ్ నా స్వీటీకి నా మీద ప్రేమ స్టార్ట్ అయినట్టుంది. అంతా నా బిడ్డ వల్లే. లేదు అంటే ఇది అంత ప్రేమగా ఎప్పుడు ఉండాలి నాతో అంటూ కిందకి వెళ్ళాడు. అభినయ నాకు మా అమ్మా నాన్నని చూడాలనుంది. విక్రమ్ నవ్వుతూ నేను వాళ్ళకి విషయం చెప్పాను. అలాగే అమ్మ వాళ్ళకి కూడా రావాలి అనుకుంటే వస్తారు. లేదు అంటే మనమే అక్కడికి వెళ్దాం. అభినయ అయితే మనమే అక్కడికి వెళ్దాం. నాకు అక్కడే నచ్చింది. విక్రమ్ ఓయ్ నీ మొగుడు ఇక్కడ చాలా కష్టపడి ఒక కంపెనీ పెట్టి దాన్ని నెంబర్ 5 స్థానంలో ఉంచాడు. ప్రథమ స్థానంలోకి వెళ్ళాలి అని నేను చూస్తుంటే నువ్వేంటే అక్కడికి వెళ్దామంటున్నావు? అభినయ మీరు ఏమనుకోనంటే ఒక మాట. ఇక ఆలస్యం ఎందుకు చెప్పు. అభినయ మీరు చిన్నప్పటి నుండి ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉండిపోయారు కదా. మరి నీకు ఎప్పుడు అనిపించలేదా మీ కుటుంబ సభ్యుల్ని మిస్ అవుతున్నా అని? పల్లవి చాలాసార్లు నాతో చెప్పింది. మా అన్నయ్య కూడా మాతో ఉంటే బాగుండేది అని. మరి ఇక్కడ ఉండడానికి మీరు ఇష్టపడ్డారు అని చెప్పింది. విక్రమ్ అభినయ్‌ని హత్తుకొని నేను కొన్ని కారణాల వల్ల ఇక్కడికి వచ్చాను బేబీ. నాకు కూడా నా ఫ్యామిలీ అంటే ఇష్టమే. వారికి దూరంగా ఉండాలి అంటే కష్టంగా ఉంది. మెల్లిమెల్లిగా అలవాటు చేసుకున్నా. మనకు బిడ్డ పుట్టిన తర్వాత అక్కడికి వెళ్దామనుకున్నా. ఇక నీ కోసం అక్కడ కూడా ఒక కంపెనీ పెట్టాలి. నా స్వీటీ అంత స్వీట్‌గా అడిగింది మరి. చేయకుండా ఎలా ఉంటా చెప్పు? నీకు నచ్చింది చేసింది అన్నాను కదా! నీకు నచ్చింది చేస్తాను అన్నాను కదా! మరి నాకు కావాల్సింది ఇస్తావా? అభినయ మీకు కావాల్సింది ఏముంది నా దగ్గర? అంతా మీ దగ్గరే ఉంది. అని తన ముఖం చేతుల్లోకి తీసుకొని తన పెదవులు అందుకున్నాడు. అభినయ్‌కి ఊపిరి ఆడక ఇబ్బంది పడుతుంటే వదిలి ఇప్పుడు కానీ రాత్రి అస్సలు వదలను. అభినయ రీతుగారు చెప్పారు కదా నాకు దూరంగా ఉండమని. విక్రమ్ అభినయ చెవిలో మెల్లగా ఏ సమస్య లేదు చిన్నగా చేస్తే అని చెప్పింది. మీరు ఆవిడని అడిగారా? నిన్ను దగ్గర పెట్టుకొని దూరంగా ఉండాలి అంటే కష్టంగా ఉంది. చాలా కంట్రోల్ చేసుకుంటున్నా తెలుసా? అందుకే ఫోన్ చేశా. అది నన్ను 4 తిట్లు తిట్టి చెప్పింది. పద భోజనం చేద్దాం అని ఇద్దరూ తిని కాసేపు లాన్‌లో వాకింగ్ చేసి నేను వెళ్తున్నా అని అభినయ అంటే తన్ను తన మీదకి లాక్కొని ఆమెను ఎక్కడికి వెళ్ళనివ్వకుండా తన్ని ఎత్తుకొని గదికి తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెట్టి మెల్లగా తన్ని ఆక్రమించుకున్నాడు. ఇరువరి దేహాలు చెమటలతో తడిసిపోయాయి. విక్రమ్ నా మనసుకి చాలా సంతోషంగా ఉంది. ఎందుకో చెప్పనా? మన కలయికలో మొదటిసారి నీ నోటి నుండి విక్రమ్ అన్న పేరు విన్నానే. అది నాకు చాలా నచ్చింది. నువ్వు ఒప్పుకుంటే మరోసారి అంటూ అభినయ్‌కి ఆ రాత్రి నిద్రని దూరం చేశాడు. నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో. విక్రమ్ కోపంగా అభినయ బుగ్గలు ఒత్తిపట్టుకొని నువ్వు అబార్షన్ చేయించుకుంటున్నావు. కాదు లేదు అంటే నాలో మునుపటి విక్రమ్‌ని చూస్తావు అంటాడు. అంటే ఇప్పుడు మళ్ళీ అభినయ అబార్షన్ చేయించుకోవాలా? తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.